హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకున్న తర్వాత రౌండ్గా వేసుకోవాలి. స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ క్రోషెట్తో 24 వేసుకోవాలి. ఇవి ఈ సర్కిల్లో మొత్తం 24 డబుల్ క్రోషెట్ రావాలి. ఇలా 24 వేసుకొని స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఒక్కో లూప్లోనే 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని 1 2 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2లో వేసుకోవాలి. వన్ 2 తర్వాత 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసుకుంటే రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇవి ముందు మనం 24 వేసాం కదా మధ్యలో, ఇవి 3 2 లూప్స్లో వేసిన మళ్ళీ 12 వస్తాయి. ఇవి ఇప్పుడు వీటి మధ్యలోంచి వేసుకోవాలి. ఫస్ట్ ఒక లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇప్పుడు నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకొని ఈ నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఒకటి 3 ఒకటి 2 వస్తాయి.
అలాగే ఒకటి 3 డబుల్ క్రోషెట్, ఒక 2, ఒకటి 3, ఒక 2, ఒకటి 3, ఒక 2 అలాగే ఈ సర్కిల్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా థర్డ్ రౌండ్ కంప్లీట్ ఒక 3, ఒక 2, 3, 2 లాగా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో ఈ లూప్లో ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ 2 సేమ్ 2 వేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఈ డిజైన్లో ఈ 2 పై వరకు ఇలాగే వస్తుంది, ఒక లైన్లో వస్తాయి ఇవి ఇలా. నెక్స్ట్ ఈ ఖాళీ ప్లేస్లో ఈ లూప్లో 3 వేసుకోవాలి. ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. తర్వాత 3 డబుల్ క్రోషెట్ వేసాక 2 చైన్స్ వేసుకొని ఈ 3 పక్కనే మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఈ 2 పైన 2 వేసుకోవాలి. మనం 2 వేసిన చోట ఇలా స్ట్రైట్గా ఈ మొత్తం డిజైన్ అయ్యే వరకు పై వరకు ఇలా 2 ఇవి కంటిన్యూ అవుతాయి. ఇవి మాత్రం పెరుగుతూ ఉంటాయి. అందుకే ఈ రౌండ్లో 3 డబుల్ క్రోషెట్ 2 వస్తాయి, 2 డబుల్ క్రోషెట్ ఒకటే వస్తుంది. ఇలా 2 చైన్స్ వేసుకోవాలి. 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ చైన్స్ వేసుకొని ఇలా 2 విడివిడిగా సింగిల్స్ వేసుకోవాలి డబుల్ క్రోషెట్. ఇలా ఫస్ట్ 3 3 2 3 3 2 అలా వేసుకోవాలి. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మీకు కొంచెం క్లియర్గా తెలుస్తుంది కదా. ఇలా 3 3 వస్తే ఇది మాత్రం స్ట్రైట్గా 2 వస్తుంది. ఈ నెక్స్ట్ రౌండ్లో ఫస్ట్ 2 2 వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని వన్ 2 వేసిన తర్వాత ఇది మళ్ళీ నెక్స్ట్ 3 ఇక్కడ వేయకుండా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. మనం మామూలుగా ఇక్కడే 3 వేస్తాం కదా, ఇది కాకుండా ఈ లైన్ మీద వేసుకోవాలి. థర్డ్ది వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ
3 వేసుకోవాలి. ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ ఉంది కదా, దీనిలోంచి తీసుకోవాలి. 1 2 3, ఇక్కడ 4 వస్తాయి. ఇలా దీనికి అటాచ్ అయ్యి వస్తుంది. ఇది ఈ మధ్యలో 2 వస్తే దీనికి అటాచ్ అవుతుంది. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ మనం ఇందాక వేసినట్టు ఈ స్టార్టింగ్ పాయింట్లో వేసుకోవాలి ఒకటి, మిగతా 2 పక్కకు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని స్ట్రైట్గా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత థర్డ్ది దీనికి అటాచ్ దీని మీద వేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ దీని మీద వేసుకున్న తర్వాత ఈ మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఒకటి వేసుకోవాలి. 2 డబుల్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ రౌండ్ వేసుకోవాలి. మీకు కొంచెం వెళ్ళిన తర్వాత డిజైన్ క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇలా ఈ డైమండ్ షేప్లో వచ్చి ఈ లైన్ మాత్రం ఇలా స్ట్రైట్గా వస్తుంది, దీనికి ప్యారలల్గా ఇలా వస్తుంది. మీకు ఇంకొన్ని రౌండ్లు సేమ్ ఇదే విధంగా ఇంకొన్ని రౌండ్లు వేసి చూపిస్తాను. ఇలా 4 రౌండ్స్ వేసిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇది స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇది డైమండ్ షేప్లో వస్తుంది. దీనికి బార్డర్ కింద ఈ డిజైన్ వస్తుంది. ఇక్కడ డిజైన్ మారుతుంది, మధ్యలో ఒక హోల్లా వస్తుంది. అది ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఒక చైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఈ మిడిల్లో చూసుకోవాలి. 1 2 3 4 అంటే మధ్యలో 2 ఉన్నాయి కదా, ఈ 2 మధ్యలో గ్యాప్ వచ్చేలా ఇక్కడ వరకు వేసుకోవాలి. అంటే 4 వేసుకోవాలి. 1 2 3 ఇలా 4 వేసిన తర్వాత 2 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని 1 2 వదిలేసి నెక్స్ట్ దీని నుంచి స్టార్ట్ చేసుకోవాలి.
ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇది ఈ డిజైన్కి మిడిల్లో వస్తుంది. ఇది మళ్ళీ ఇదంతా సేమ్ ఒకే విధంగా వేసుకోవాలి. సేమ్ ఇది ఎలా వేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే వేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది యాక్చువల్లీ మిడిల్ లైన్ వస్తుంది. ఇది మళ్ళీ డైమండ్ ఏమవుతుందంటే ఇలా తగ్గుతూ వెళ్తుంది. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా 2 డబుల్ క్రోషెట్ వేసాం కదా, ఇలా స్ట్రైట్గా ఈ లైన్ వచ్చింది కదా, ఈ డబుల్ క్రోషెట్ నుంచి ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని 1 2 3 4 చైన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక డబుల్ క్రోషెట్ మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు వరకు మనం ఇలా బయట సైడ్ వేసాం కదా, ఈ 3 డబుల్ క్రోషెట్ ఇప్పుడు లోపల వైపు రావాలంటే తగ్గాలి కాబట్టి ఇది ఇలా పెరిగింది కాబట్టి ఇటు నుంచి ఇలా తగ్గుకుంటూ రావాలి. అందుకే ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇది మిడిల్ పాయింట్. ఇక్కడ నుంచి ఇటు మళ్ళీ తగ్గుతూ ఇటువైపు వెళ్తుంది 3 డబుల్ క్రోషెట్. నెక్స్ట్ ఒక చైన్ వేసుకొని ఇప్పుడు ఇది తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 6 ఉన్నాయి కదా, 5 రావాలి అంటే ఇక్కడ వేసుకోవాలి. ఒకటి తగ్గించి ఈ డబుల్ క్రోషెట్ కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. సరే కదా, ఇక్కడ 5 వస్తాయి. ఇక్కడ కింద 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఈ గ్యాప్ కూడా ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ అంటే ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. గ్యాప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే సేమ్ ఇదే విధంగా ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఎలా వేసాం సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ లైన్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిజైన్ మారుతుంది. ఇది మాత్రం ఇలా సేమ్ డైమండ్ షేప్లో చిన్నగా వచ్చేస్తుంది. ఇది మాత్రం సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ స్ట్రైట్ లైన్ వేసాం కదా, ఇక్కడ డిజైన్ మారుతుంది. ఇలా చైన్లా వేసాం కదా, దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి.
ఇలా 10తో ఫిల్ చేసుకోవాలి. ఇవి 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని ఈ లోపలికి అల్లుతున్నాం కదా 3 డబుల్ క్రోషెట్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసాక ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఒకటి తగ్గించి వేసుకోవాలి. ఇది ఒకటి వదిలేయాలి, అంటే తగ్గించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కటి ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి తగ్గిస్తూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్లో 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ వేసాం కదా, ఈ మధ్యలో చైన్ వేసాం కదా, దీనిలో 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇది ఎలా వేసామో ఈ స్ట్రైట్ లైన్ అన్నీ ఇలా వేసుకోవాలి. ఇది మాత్రం డైమండ్ షేప్లో తగ్గుతూ వస్తుంది. ఇదే విధంగా వేసుకోవాలి. ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ వేసాం కదా ఇలాగా దగ్గరగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక డబుల్ క్రోషెట్ ఒక చైన్ అలా వేసుకోవాలి. ఇది మనం దగ్గరగా వేసాం కదా, ఈ మధ్యలో గ్యాప్ రావాలి ఒకదానికి, అందుకని మధ్యలో చైన్ వేసుకోవాలి. ఇలా ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది మాత్రం సేమ్ ఇలాగే తగ్గుతూ వస్తుంది. ఇది ఇప్పుడు ఒక చైన్ ఒక డబుల్ క్రోషెట్ వేసాం కదా, నెక్స్ట్ రౌండ్లో 2 చైన్స్ ఒక డబుల్ క్రోషెట్, థర్డ్ లైన్లో 3 చైన్స్ ఒక డబుల్ క్రోషెట్ అలా వేసుకోవాలి. గ్యాప్ వెళ్ళే కొలది పెరుగుతుంది. ఇది ఇంకో 2 రౌండ్లు వేసి చూపిస్తాను. ఇది ఇలా ఇన్ని రౌండ్లు వేసిన తర్వాత ఈ చివరికి 4 వచ్చే వరకు వేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ సింగిల్ వేసాం, తర్వాత
ఒక చైన్ వేసాం కదా, నెక్స్ట్ రౌండ్లో డబుల్ చైన్ వేసుకోవాలి, థర్డ్ రౌండ్లో త్రిబుల్ చైన్ వేసుకోవాలి, ఫోర్త్ రౌండ్లో 4 చైన్స్ వేసుకుని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వెళ్ళే కొలది పెంచుకుంటూ ఇలా అల్లుకోవాలి. ఇది అయిన తర్వాత ఫైనల్ రౌండ్ ఇప్పుడు వేస్తున్నాము. ఫస్ట్ ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని ఇలా వేసిన తర్వాత 1 2 3 4 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 చైన్స్ వేసి ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. వన్ టూ 3 చైన్స్ వేసుకొని ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసుకొని ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది పైన డిజైన్. ఇలా లాస్ట్ వేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఒక చైన్ వేసుకుని ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చైన్ వేసుకుని సేమ్ ఇందాక వేసినట్టే ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకుని 4 చైన్స్ వేసుకోవాలి.
ఇలాగే వేసుకుంటే ఇది మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇదే ఫైనల్ రౌండ్. ఇలాగే మొత్తం ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇక్కడేమో త్రిబుల్ క్రోషెట్ వేసుకుని ఫినిష్ చేసుకోవాలి. ఇది ఇలా డైమండ్ షేప్లో వస్తుంది. ఇది ఇలా విస్నికర్ షేప్లో వస్తుంది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.